హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది ఈ మ్యాంగో వచ్చి టామీ అట్కిన్స్ అండి. ఇది ఇదిగోండి, ఈ కలర్తో ఎలా ఉంటుంది. ఈ టామీ అట్కిన్స్ ఇప్పుడు బాగా తయారయ్యి పండుతున్నాయి. ఈ ఆల్రెడీ కుండీల్లో ట్రై చేశానండి. ఎంతవరకు కాపు వస్తాయి, సైజ్ ఎంతవరకు వద్దని చెప్పేసి. గ్రౌండ్లో అయితే 1/2 కేజీ నుంచి 700 గ్రాములు 900 గ్రాములు వరకు చూసాం. 1 కేజీ కూడా చూసాం లాస్ట్ సీజన్లోను. ఇవన్నీ కూడా మనకి టామీ అట్కిన్స్ అన్నమాట అండి. ఇలా కవర్ ప్యాకింగ్లో కూడా కవర్ పగిలిపోయి 2 కాయలు పెట్టాం, కవర్ పగిలిపోయి బయటకు వచ్చేసినాయండి. ఈ టామీ అట్కిన్స్ని కూడా బాగా మార్కెటింగ్ స్టేజ్లో పెంచుకోవచ్చండి. మంచి రకం, కాయ కీపింగ్ క్వాలిటీ, నిల్వ సామర్థ్యం అది బాగుంటుంది. ఇదిగోండి, కవర్ ప్యాకింగ్లో ఉన్నాయి అన్నీ కూడా మంచి గ్లామర్గా ఉంటాయి. అలాగే చూడండి, ఈ కాయ చెట్టు నుంచి రాలి పడిందండి. ఇది తయారైన పండైన కాయ. ఇది ఒకసారి చూద్దరు కానీ. ఇదండి టామీ అట్కిన్. మనం ఎటువంటి కెమికల్స్ వేయలేకుండా ఈ కవర్ కట్టుకోవడం వల్ల ఎంత అందంగా ముగ్గిందండి ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఈ సప్తగిరి నర్సరీ దుర్గారావు. టామీ అట్కిన్ మ్యాంగో కూడా మంచి వాల్యుబుల్ మ్యాంగో అండి, క్వాలిటీ మ్యాంగో. బేగా డ్యామేజ్ అయ్యేది కాదు, కాయ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇది ఇప్పుడిప్పుడే పండుతున్నాయి మా దగ్గర ఒకటి నెయ్యి. ఈ సంవత్సరం ఇలాగ కుండీల్లో ట్రై చేసామండి, బాగున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు గ్రౌండ్లో పెంచుకుంటే మ్యాంగో వన్ ఆఫ్ ది బెస్ట్ అండి. కుండీలో మాత్రం అంతంత మాత్రమే. మీకు తెలియదు ఏం కాదు, కుండీలో ఎంత గ్రోత్ రావాలన్నా రాదు. కనీసం 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు పెంచితేనే కానీ మ్యాంగోకి కాయ కాసే లక్షణాలు చెట్టుకి రావు. కాబట్టి దయించి గ్రౌండ్ ఉన్న వాళ్ళు గ్రౌండ్లో వేసుకోండి, గ్రౌండ్ లేని వాళ్ళు కుండీల్లో పెంచుకోండి, బాగుంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాంగో టామీ అట్కిన్ కూడా. మేము తయారు చేసే మ్యాంగోలకి మీకు ఏ మ్యాంగో అయినా సరే, ఏ వెరైటీ చెప్పామో అదే వెరైటీ పంపుతామండి. జాగ్రత్తగా పెంచుకోండి. ప్రతి చోట ఒకే వాతావరణం, ఒకే మట్టి, ఒకే రకమైన లక్షణాలు ఉన్న వాతావరణం ఉండదు. కాబట్టి ఆయా పరిస్థితులకి మొక్కలు కొన్ని చోట్ల తొందరగా రియాక్ట్ అవుతాయి, కొన్ని చోట్ల అవ్వవు. చాలామంది ఏ ఆకులు మాడుతున్నాయండి, కొమ్మలు మాడుతున్నాయంటే కాలమానం ప్రకారంగా అనేక రకాల డిసీజులు వస్తుంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా స్ప్రేయింగ్ చేసుకోవాలండి, ఎరువులు ఇచ్చుకోవాలి ఒక వయసు వచ్చేంత వరకు. అది భూమిలో వెల్ సెటిల్డ్ అయ్యి తనకు తాను జీవించగలిగి తన పంట తాను ఉత్పత్తి చేయగలిగే చెట్టు అయ్యేంత వరకు మనం సంరక్షించాల్సిన బాధ్యత మనదే. ఏ మందులు కొట్టమండి, మాది ఆర్గానిక్ అంటే మేమేం చేయలేమండి. ఎందుకంటే భూమిలో 16 రకాల పోషకాలు కావాలి. ఆ 16 రకాల పోషకాలు మన భూమిలో ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ పైనుంచి మనం ఇవ్వగలగాలి. అదే వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతి. అందరూ కూడా ఆ రకంగా చేయమట్టి ఈరోజు మంచి పంటలు పండించి దేశానికి భోజనం పెడుతున్నారు. అలా కాదు, ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ ఎప్పుడు కాపుకి వచ్చి కాయలు వచ్చి పంట వచ్చి మీ నోటికి వచ్చేటప్పటికి ఆర్గానిక్ చేసుకోండి. చెట్టు పెంచినంతకాలం మాత్రం అనేక రకాల ఎరువులు ఇవ్వాలండి. డిఏపి కాడి నుంచి F20 దాకా అన్ని రకాలు కూడా ఇచ్చుకోవాలండి. ఇచ్చుకుని పెంచుకోవాలి. పెంచుకుని తర్వాత మాత్రమే ఆర్గానిక్ చేసుకోవాలండి. చెట్లన్నీ వెల్ సెటిల్డ్ అయిన తర్వాత. ఏరు పెరగకుండా కొమ్మలు పెరగకుండా అప్పుడు ఆర్గానిక్ అంటాం రైట్ కాదు. దయించి అందరూ స్ప్రేయింగ్లు చేయండి. మీకు దగ్గరున్న మొక్కలు ప్లాంటెక్స్ యాప్ వేసుకోండి. ఆ యాప్ ద్వారా మీ ఉన్న చెట్టు ఫోటో తీయండి, దానికి ఉన్న డిసీజ్ చెప్తుంది, ఏ మందు కొట్టాలో చెప్తుంది. ఈ ప్లాంటెక్స్ యాప్ అందుబాటులో ఉంటే చేసుకోండి. లేదనుకోండి మీ దగ్గరలో ఉన్న మందుల షాప్కి మీ చెట్టు కొమ్మ కానీ ఆకు కానీ పట్టుకెళ్ళి చూపించి ఇలా ఉందండి, దీనికి ఏం చేయాలని అడిగితే వాళ్ళ రెమెడీ మీకు ఏదో మందు ఇస్తారు, ఆ మందు స్ప్రే చేస్తుండండి. మీ సప్తగిరి నర్సరీ దుర్గారావు.